యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. పద అర్థం చూద్దాం రండి. యతతః హి అపి ఎంతో ప్రయత్నించినా కూడా కౌంతేయ ఓ అర్జున పురుషస్య మనిషి యొక్క విపశ్చితః జ్ఞానమున్న వాడిని కూడా ఇంద్రియాణి ఇంద్రియాలు ప్రమాధీని అదుపు తప్పేవి బలంగా కలత పెట్టేవి హరంతి లాగిపోతాయి ప్రసభం బలవంతంగా మనహ మనసును. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. జ్ఞానం ఉన్నవాడిని కూడా ఎంత ప్రయత్నించినా సరే అవి మనసును బలవంతంగా దారి తప్పించగలవు. అందుకే నిరంతర యోగ సాధన అవసరమవుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 58వ శ్లోకంలో యోగి ఇంద్రియాలను తాబేల్లాగా ఉపసంహరిస్తాడు అని వివరిస్తారు. అయితే 59వ శ్లోకంలో బాహ్య నియంత్రణ సరిపోదు, రుచి ఉండిపోతుంది అని వివరిస్తారు. మరి ఈ 60వ శ్లోకంలో ఇంద్రియాలు సహజంగా చాలా బలమైనటువంటివి, జ్ఞానిని కూడా లొంగదీసుకోగలవు. అంటే ఇంద్రియ నియంత్రణకు కేవలం ప్రయత్నం మాత్రమే సరిపోదు, లోపల మనకు స్థిరమైనటువంటి బుద్ధి కూడా అవసరం అని ఇక్కడ వివరిస్తున్నారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.